కాసేపట్లో కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఎన్ఐడీఎం భవనాలను కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్ పాల్గొననున్నారు. భవనాలను ప్రారంభించిన తర్వాత అమిత్ షా బహిరంగ సభలో పాల్గొంటారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు అలాగే ఇతర విపత్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు కేంద్ర రంగ సంస్థలు విజయవాడ వచ్చాయి. ప్రధానంగా గన్నవరం మండలం కొండపావులూరులో రెండు ప్రధానమైన ఈ ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎన్డీఐఎం రెండు సంస్థలు కూడా నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే మరికి వచ్చేప్పుడు 11:30-12 గంటల ప్రాంతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీటిని ప్రారంభించున్నారు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఈ కేంద్ర సంస్థలు ఎన్డీఆర్ఎఫ్ అలాగే మరోవైపు ఎన్ఐడిఎం ఈ రెండు సంస్థలకు సంబంధించి నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాల దగ్గర మనం ఉన్నాము. ముఖ్యంగా ఎటువంటి విపత్తులు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా ఎన్డీఆర్ఎఫ్ టీము చేసే సాహసాలు కావచ్చు, ప్రజలను రక్షించే విధానాలు కావచ్చు, పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా ఒక అవగాహన ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వాటిని మరింత విస్తృతం చేసే విధంగా విజయవాడ సమీపంలోని ఈ కొండపావులూరులో నిర్మాణాలు చేపట్టారు. మరోవైపు ఎన్ఐడిఎం అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ రెండు సంస్థలు కూడా ఈ మొత్తం పూర్తి చేశారు. మొత్తం మనం చూస్తాం ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి ఈ లోపల ఈ ప్రవేశ ద్వారం ఈ లోపల బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు ఎన్డీఐఎం కేంద్రాలను దీనికి అభిముఖంగా కూడా నిర్మాణం చేశారు. ఇక్కడ నుంచి కూడా పూర్తి కార్యకలాపాలు జరిపే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఇప్పటి వరకు వీటికి సంబంధించి విపత్తులకు ముందస్తుగా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకునే వ్యవహారంలో కేవలం ఢిల్లీలో మాత్రమే కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ఉంది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అనువుగా ఉండే విధంగా 2018లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఇక్కడ నిర్మాణానికి శ్రీకారం చుట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం తరపున భూములు కేటాయించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 2018లో శంకుస్థాపన జరిగి అప్పటి నుంచి కూడా ఈ పనులు పురోగతి సాధించాయి. వైసీపీ హయాంలో కూడా లోపల కేంద్ర ప్రభుత్వ నిధులతో మొత్తం సంస్థ కార్యాలయాల నిర్మాణం కాగా వాటి వెళ్ళే మార్గాలను మాత్రం వైసీపీ ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన వీటి వెళ్ళే మార్గాలను కూడా పూర్తిస్థాయి రోడ్ల నిర్మాణం చేసిన నేపథ్యంలో మొత్తం వీటి రెండు సంస్థలు కూడా ఇప్పుడు అన్ని స్థాయిలో కూడా పూర్తిగా సంసిద్ధమయ్యాయి. ఈరోజు అంటే మనకు వచ్చేపట్లో అమిత్ షా ఇప్పటికే ఆయన నిన్న రాత్రి విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో రాత్రి హోటల్లో బస్ చేశారు. అది అంతకుముందు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో రాత్రి డిన్నర్ కూడా చేసి కూటమి పార్టీల నాయకులతో కూడా ప్రత్యేకంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పుడు హోటల్ నుంచి నేరుగా మనకు వచ్చేపట్లో ఇక్కడికి ఆయన చేరుకుంటారు. ఇక్కడ ఈ రెండు కేంద్ర సంస్థలను కూడా ప్రారంభించిన తర్వాత బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు అలాగే బండి సంజయ్తో పాటు రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా పాల్గొంటారని కూడా అధికారికంగా వెల్లడించారు. ఇక్కడ నుంచి కూడా ఈ మొత్తం ఈ కేంద్ర కార్యకలాపాలకు సంబంధించి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా విజయవాడ కేంద్రంగా ఈ విపత్తులు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు రెస్క్యూ టీంలు మొత్తం కూడా ఆపరేషన్ నిర్వహిస్తాయి. ఇప్పటికే ఎక్కడ ఎటువంటి విపత్తు జరిగినా ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంబంధించినా కూడా ప్రాణ నష్టం జరగకుండా అదేవిధంగా ఎక్కడైనా వరదల్లో చిక్కున్న వారిని సేఫ్టీగా బయట తీసుకొచ్చే విధానంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇక్కడ నుంచి ఇదే కేంద్రంగా ఈ చుట్టుపక్కల ఎక్కడ ఏం జరిగినా కూడా ఇక్కడ నుంచి ముందుగా గుర్తించడం ఒక ఎత్తైతే ఒకవేళ అనుకోని ఊహిస్తున్న ప్రమాదం జరిగితే వెంటనే సకాలంలో అక్కడ చేరుకుని ప్రాణ నష్టం జరగకుండా చేసే విధంగా కూడా అన్ని రకాల ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి కూడా తమ కార్యకలాపాలు నిర్వహించే విధంగా అన్ని రకాల సిబ్బందిని, టీంని, ఉద్యోగస్తులను కూడా నియమించడం జరిగింది. ఇక్కడ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు మొత్తం విజయవాడ కేంద్రంగానే ఎన్డీఆర్ఎఫ్ సేవలు అందించడంతో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో రాంప్రసాద్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, కొండపావులూరు.